ప్రైజ్ ద లార్డ్ పిల్లలు అందరూ బాగున్నారా? ఈరోజు మనం నేర్చుకోబోయే స్టోరీ ఏంటంటే ద స్టోరీ ఆఫ్ 5 స్టోన్స్. ఈ 5 స్టోన్స్ యొక్క స్టోరీని వాటి వాటి యొక్క స్టోరీని మనము నేర్చుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం స్టోరీలోకి వెళ్దాం. ప్రేమగల తండ్రి దయమేడ మీకు స్తోత్రాలు. నా ప్రభా ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు దేవా. మరి మా పిల్లలు ఈ స్టోరీస్ ద్వారా మేము ఏం నేర్చుకోవాలో మాకు నేర్పించి సహాయం చేయమని యేసే నామంలో ప్రార్థించి వేడుచు ఉన్నాం తండ్రి. ఆమేన్. ద స్టోరీ ఆఫ్ 5 స్టోన్స్. ఏవి ఆ 5 స్టోన్స్ అంటే చూద్దాం. ఒక చిన్న అబ్బాయి ఒక రివర్కి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఏం చేశాడంటే 5 స్టోన్స్ను ఏరుకున్నాడు. ఆ చిన్న అబ్బాయి ఎవరు అనేది నేను లాస్ట్లో మీకు చెప్తాను. ఈ లోపల మీకు తెలిస్తే మీరు మీ డిస్క్రిప్షన్లో నాకు చెప్పండి, నాకు పోస్ట్ చేయండి, ఓకేనా? అది ఈ బాబు ఎవరు అంటే 5 స్టోన్స్ని ఏరుకున్నాడు. చూడండి 5 స్టోన్స్ ఎంత మంచిగా ఉన్నాయో కదా, బాగున్నాయా, కనబడుతున్నాయా? ఇదొక స్టోన్, తర్వాత ఇదొక స్టోన్, తర్వాత ఇదొక స్టోన్, తర్వాత ఇదొక స్టోన్, తర్వాత అదొక స్టోన్ కదా. అన్ని స్టోన్స్ ఉన్నాయి కదా. ఈ స్టోన్స్ పేరు ఏంటి అంటే చూద్దాం. ఈ స్టోన్ పేరు ఏంటి? ఈ స్టోన్స్ యొక్క పేరు ఏంటంటే ఒక స్టోన్ పేరేమో జాయ్ అంటే మీకు అందరికి ఇష్టం కదా. ఎవరైనా కూడా సంతోషంగా ఉండాలనుకుంటారు కదా. ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉంటే బాగుంటుందా? బాగుండదు. కాబట్టి ఎప్పుడు సంతోషంగా కనిపించాలి. ఇంకొక స్టోన్ పేరు ఏంటో తెలుసా? పీస్, సమాధానం కదా. మన చుట్టూ ఉండే వాళ్ళు మనతో చాలా మంచిగా, ఫ్రెండ్లీగా, హ్యాపీగా, సంతోషంగా, మంచిగా మాట్లాడుతూ ఉంటే మనకు మంచిగా అనిపిస్తుంది కదా. రోజు కొట్లాడుతున్నారు అనుకో, వాళ్ళతో మనం ఉండాలనిపిస్తుందా? ఉండాలనిపించదు కదా. దేవుని వాక్యంలో కూడా ఉంది, గయ్యాలతో ఇంట్లో ఉండేదానికంటే మిద్దె మీద ఒక మూలకు ఉండేది చాలా మంచిది అని అనిపిస్తుంది కదా. కాబట్టి పీస్ అనేది మనుషులకి చాలా అవసరం. మనకు కూడా మన పక్కన ఉండే వాళ్ళు పీస్గా ఉంటే చాలా ఇష్టం అనిపిస్తుంది కదా. తర్వాత ఇంకొక స్టోన్ పేరు చూడండి, లవ్. ఈ స్టోన్ పేరు ఏంటి? లవ్. ఎవరైనా అందరూ మనల్ని ప్రేమించాలని కోరుకుంటాం కదా. మా మమ్మీ నన్ను ప్రేమించాలి, మా చెల్లి నన్ను ప్రేమించాలి, మా పక్కన ఫ్రెండ్ నాకు ఏదైనా ఇస్తే బాగుంటుంది, అందరూ నన్ను ఇష్టపడితే బాగుంటుంది అనుకుంటాం కదా. ప్రేమించడం అంటే అందరికీ ఇష్టమే కదా. మనం కూడా మన చిన్న చెల్లి వాళ్ళని, తమ్ముడు వాళ్ళని ప్రేమిస్తుంటాం కదా. మన పేరెంట్స్ని కూడా ప్రేమిస్తుంటాం కదా. అందుకని మనం దేవుణ్ణి కూడా ప్రేమిస్తున్నాం కాబట్టి ఎక్కడికి వస్తాం? సండే స్కూల్కి వస్తాం, దేవుని మాటలు వింటాం కదా. మనము ప్రేమిస్తున్నామంటే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది పిల్లలు. మనం ప్రేమిస్తున్నామంటే ఏం చేయాలంట? లోబడాలంట కదా. ఎవరైతే దేవుడు యేసు ప్రభు అంటాడు, మీరు నన్ను ప్రేమిస్తే నా మాటలు గైకొంటారు, నా మాటలు మీరు వింటారు. మీరు వినట్లేదంటే ఏం చేయట్లేదు? మీరు నన్ను ప్రేమించట్లేదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది కదా. కాబట్టి మనం ఏం చేయాలి? మన పేరెంట్స్కి మన పేరెంట్స్ని మనం ప్రేమిస్తున్నామంటే మన పేరెంట్స్ మాట వినాలి. ఇంకొక స్టోన్ ఉంది. ఈ స్టోన్ పేరు ఏంటంటే ఫెయిత్. ఈ స్టోన్ పేరేంటి? ఫెయిత్. ఈ ఫెయిత్ ఉన్నటువంటి స్టోన్ ఏమని చెప్తే మనకు ఫెయిత్ అంటే ఏంటి? ఏవైతే లేవో అవి ఉన్నాయని మనము నమ్మాలి కదా. అలా నమ్మితే అది మనకు ఫెయిత్. తర్వాత గుడ్నెస్, మంచిదనం. మన చుట్టూ ఉండే వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటాం కదా. మన టీచర్ మనతో మంచిగా మాట్లాడితే చాలా ఇష్టం కదా. ఎప్పుడు కసుకుంటుంటే, కోపడుతుంటే ఇష్టపడము కదా. మన మమ్మీ డాడీ కూడా మనతో చాలా మంచిగా మాట్లాడితే ఇష్టం కదా. కానీ కొంతమంది పేరెంట్స్ ఏమో
ఊరికే కసిరించుకుంటూ ఉంటారు కదా, కోప్పడుతూ ఉంటారు. కానీ అలాంటి పేరెంట్స్ని ఎవరం ఇష్టపడం కదా, అలా ఇష్టపడకుండా ఉన్నారనమాట. కాబట్టి మనం మంచితనం అనేది అందరికి కూడా ఇష్టం. మనం కూడా అందరితో మంచిగా ఉండడము చాలా అవసరం. అయితే ఇప్పుడు ఈ 5 స్టోన్స్ని ఒక చిన్న అబ్బాయి వచ్చి అన్నీ తీసుకొని తన దగ్గర ఉన్నటువంటి బ్యాగ్లో వేసేసుకొని ఇప్పుడు ఇంతవరకు అవి ఎక్కడున్నాయి? రివర్లో ఉన్నాయి కదా, రివర్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చినాయి? ఆ బాబు యొక్క జోబులోకి వచ్చినాయి. చూడండి, కనిపిస్తుందా? ఫస్ట్ స్టోన్ పేరేంటి? లవ్. సెకండ్ స్టోన్ పేరేంటి? పీస్. థర్డ్ స్టోన్ పేరేంటి? జాయ్ కదా. తర్వాత ఫిఫ్త్ స్టోన్ పేరేంటి? ఫోర్త్ స్టోన్ పేరు గుడ్నెస్. ఫిఫ్త్ స్టోన్ పేరు విశ్వాసము, ఫెయిత్. స్టోరీ కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో. ఫాలో అవుతూ ఉండండి. ప్రైజ్ ద లార్డ్.